అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆకండి. ఎప్పుడు వెళ్ళాడమ్మా? ఏ బలంతో నింపబడి వెళ్ళాడు? దేవుని ఆత్మ బలముతో నింపబడి వెళ్ళాలి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే దేవుని ఆత్మ బలంతో నింపబడాలి. నీవు ఉపవాసం ఉన్నప్పుడు, రెండవది ప్రార్థన చేసి కూర్చున్నప్పుడు నీకు ఆత్మశక్తి వచ్చేసింది. అందుకే మీరు పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు మీ మీదకి ఆత్మ వచ్చినప్పుడు అని అంటది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో చూడండమ్మా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం చూస్తే, ఆత్మ వారికి వాక్కు శుద్ధి అనుగ్రహించిన కొలది. చూశారా? ఆత్మ బలం, శరీర సంబంధమైన బలము కోసం మనం ఎన్ని చూస్తూ ఉన్నామో దయచేసి ఇవి పక్కన పెడదాం. దేవుని ఆత్మ బలముతో మనం నింపబడాలి. నువ్వెన్ని చేయాలన్నా అద్భుతం నీ పక్షాన జరగాలంటే, దేవుడు చేయాలంటే ఆత్మ బలముతో నింపబడి ఉండాలి. వారు మేడ గదిలోకి వెళ్ళినప్పుడు వారు ఏక మనసు, ఏకాత్మ, ఏక ప్రేమ, ఏక హృదయంతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు మేడ గదిలోకి వెళ్ళి ఎప్పుడైతే వారు ఏక మనసు, ఏకాత్మ, ఏక ప్రేమ, ఏక హృదయం, ఈ ఎన్ని ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయం, ఏకముతో కూడి ప్రార్థన ఏకీభవించాల. వాళ్ళు మేడగదిలో అందరూ ఏకీభవిస్తున్నారు. ఎందుకు ఏకీభవించారంటే వాళ్ళకు ఒక బుద్ధి ఉంది. ఏం బుద్ధి ఉందయ్యా అంటే, జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద ఈ స్థలాలు కానీ, ఈ పొలాలు కానీ, ఈ గొర్రెలు కానీ, ఈ పశువులు కానీ, ఈ ఉండ ఇల్లు నావి కాదు, నేను ఇడిచి వెళ్ళి పెట్టాలి ఒకరోజు. నాది కాదు అనుకున్న వారి మీదకే ఆత్మ వచ్చింది. అంటే అలాంటి మనసు కలిగి ఉండాలి, అలాంటి ఆత్మ కలిగి ఉండాలి, అలాంటి ప్రేమ కలిగి ఉండాలి, అలా ఏకీభవించే మనసు కలిగి ఉండాలి. ఈరోజు ప్రస్తుతం దేశంలో సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, సమాజంలో కానీ ఏకీభవించే మనసు ఆలోచన రానిట్లేదు. దెయ్యం చొరబడి ఏకీభవించకుండా చేసి ప్రతి ఒక్క వ్యక్తిని, చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు, సైతాను వాడు ఎలా ఏ వ్యక్తిని పడగొట్టాలో ఆ వ్యక్తిని పడగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ వాడు తిరుగుతున్నాడు. అందుకే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, వాడికి మీరు సోటు ఇవ్వద్దు. ఎవడు వాడు? మన విరోధి అయినా అపవాది గర్జించు వాడు తిరుగుతున్నాడమ్మా. వాడి పైన వాడు చేస్తున్నాడు. యాక్సిడెంట్లు చేస్తున్నాడు, తగులు పెడుతున్నాడు, అన్నదమ్ముల మధ్య పెడుతున్నాడు, భార్యాభర్తల మధ్య పెడుతున్నాడు, పక్కింటి వాళ్ళ మధ్య పెడుతున్నాడు, స్నేహితుల మధ్య 20-30 సంవత్సరాలు పెట్టి స్నేహం చేస్తారు. 20 సంవత్సరాలు చేసిన 27వ సంవత్సరం పాఠమే. ఈ 20 సంవత్సరాల్లో వాళ్ళు చూడండి ఎంత ప్రేమగా ఉండారో, ఎంత ఐక్యతగా ఉండారో, ఎంత తగ్గించుకొని ఉండారంటారు. తతికే మొదటుండ ప్రేమ చివరి దాకా ఉండాలా, మొదటుండ ఐక్యత చివరి దాకా ఉండాలా.
మొదట ఏకీభవించినట్లు చివరిదాకా ఏకీభవించాలా. ఎప్పుడు ఈ మనసు ఉంటుందంటే, పరిశుద్ధ గ్రంథంలో యోబు మాత్రం ఒక మంచి శ్రేష్టమైన మాట అన్నాడు. నేను దిగంబరిగా వచ్చాను. ఏమన్నాడు? నేను దిగంబరిగానే వచ్చాను. చదవమ్మా, యోబు గ్రంథంలో స్పష్టంగా రాశాడు. నేను నా తల్లి గర్భము నుండి, మరి అది అండర్లైన్ చేసుకోండి, ఇంకెందుకు? ఆదరణకర్త సభ్యులందరూ భూమి మీద బతికినంత కాలమే నువ్వు భార్యకి భర్త, చనిపోయిన తర్వాత ఇక లేదు. ఎన్ని రోజులు ఏడుస్తావు? ఒక 6 నెలలు ఏడుస్తావు, 2 నెలలు ఏడుస్తావు, 3 నెలలు ఏడుస్తావు, సంవత్సరం ఏడుస్తావు. 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలతో మర్చిపోవటమే. ఆత్మీయ ఇది ఒక కుటుంబ వ్యవస్థను తయారు చేశాడు కాబట్టి భార్యను భర్త, భర్తను భార్య చూసుకోవాలి. వీళ్ళిద్దరు కలిసి పిల్లలను చూసుకోవాలి. పిల్లలను పోషించాల్సిన బాధ్యత ఉంది. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎందుకు ఈ విషయం చెబితే? బాధ్యత ఇది. బాధ్యతగా నువ్వు నెరవేర్చాలి కాబట్టి నెరవేర్చు. కానీ ఈ 4 నీలో ఉండయాలేవో చూసుకోండి. ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ప్రభు బల్ల చెయ్యేటప్పుడు